హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్. బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయకపోవడం వల్ల బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగా లేకపోయినా కేవలం ఒక పద్ధతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. పర్సనల్ లోన్కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టు టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్న బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయితే బ్యాంకులు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక పద్ధతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం 10 లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు 5 లక్షలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే దీనికి ఏదో ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు విషయంలో మనం చేసే చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్ ఈఎంఐ చెల్లించకపోవడం, అలానే 4-5 నెలలు ఈఎంఐని ఒకేసారి కట్టడం కూడా సిబిల్ పై ప్రభావం చూపుతుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం, అలానే క్రెడిట్ కార్డులను లిమిట్ గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మన సిబిల్ స్కోర్ కనీసం 750 ఉండేలా చూసుకోవాలి.